మళ్ళీ మనం బాస్కెట్బాల్ ఆడుతుంటే అతను చూడొచ్చు. కంప్యూటర్ సైన్స్ వర్సెస్ బయోకెమిస్ట్రీ. రియల్ లైఫ్ స్టార్ ప్లేయర్. మనం మళ్ళీ చూడబోతున్నాం. గేమ్ అదిరిపోద్దురా ఈసారి. అవసరం లేదు. సియోనై సీనియర్ అయినా కూడా కాలేజ్ లో ఎక్కువగా కనిపించడు. ఫోరం పోస్ట్ గురించి వాళ్ళ నుండి ఎలాంటి అప్డేట్ కూడా మళ్ళీ రాలేదు. నాకు తెలిసి ఇందులో ఏదో జిమ్మెక్ ఉందనిపిస్తుంది. నువ్వేమంటావు? ఖచ్చితంగా ఏదో తేడా ఉందనిపిస్తుంది. అయితే ఏంటి, ఒకసారి వెళ్ళి చూడడం వల్ల నష్టం ఏంటి చెప్పు. అయినా అతను మనం చూడటం ఇదే కదా లాస్ట్ టైం. వెళ్దాం కదా. తొందరగా వెళ్తే తప్ప సీట్స్ దొరకవు. నువ్వు కొంచెం సిన్సియర్ గా ఉంటావని నేను అసలు అనుకోలేదు. ఆఫ్ కోర్స్, అతను చాలా గ్రేట్. తను రిలీజ్ చేసిన ప్రతి సాఫ్ట్వేర్ పీస్ ని నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఒకవేళ స్కూల్లో కనుక గేమ్స్ లో ర్యాంక్ అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా ప్రతి విభాగంలో తనే ఫస్ట్ వస్తాడు. నాకు నమ్మకం ఉంది. నువ్వు టాలెంట్ చూసి పడతావేమో, కానీ నేను ఫేస్ మాత్రమే చూస్తాను. నీ తెలివైన వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. అయినా అతని స్విమ్మింగ్ వీడియో ఎవరు డిలీట్ చేశారు? అతను ఎన్నో ఇప్పుడే చూడాలి. ఇలా చూడు, రా ఎత్తుకొనేద్దాం. నానా, అతడెవరో కూడా నాకు తెలీదు. మరి అతన్ని హెల్ప్ ఎలా అడగను నేను? నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళ రూమ్మేట్ ని నేను కొన్ని రోజుల ముందే కలిశాను. అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. మనం ర్యామ్ మాత్రమే కొందాము, ఆ తర్వాత హెల్ప్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్దాము. అయినా నీ పేరు విన్న తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయడం తప్ప మరో ఆప్షనే ఉండదు. కాబట్టి నువ్వు రిలాక్స్ అవ్వు. నేను ఆల్రెడీ చెప్పాను, మర్చెండేస్ అతనికి సెండ్ చేశాం. ఒకసారి వెళ్ళి అంతా చెక్ చేయండి. ఇదిగో అన్నా, ఇదంతా చెప్పు. 500. 500? ఇది చాలా ఎక్కువ. బయట కనుక్కోండి, ఎక్కడ అడిగినా మీకు ఇదే రేట్ చెప్తారు. అదేంటి 450కి ఇవ్వచ్చుగా? ఒక్క సెంట్ కూడా తగ్గదు. మీకు చెప్పిందే నేను చాలా తక్కువ ప్రైస్. భయా, ఈ రేట్ మీకు మరీ టూ మచ్ అనిపించడం లేదా? ఈ మెమరీ స్టిక్ పై ఉన్న కాంటాక్ట్స్ చూడండి, అస్సలు సరిగ్గా కనిపించడం లేదు. ఇది పక్కా యూజ్డ్ ఐటమ్. దీన్ని మళ్ళీ అమ్ముతున్నారు. ప్రైస్ కూడా ఎక్కువగా చెప్తున్నారు. వాళ్ళని మీరు మోసం చేస్తున్నారు. ఏం తెలుసు నీకు? మధ్యలో దూరి ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఒక కంప్యూటర్ సైన్స్ అమ్మాయిని, నాకు ఇవి బాగా తెలుసు. మీ షాప్ కాలేజ్కి బయటే ఉంది. అయినా సరే మీ బిజినెస్ మోడల్ అస్సలు బాగాలేదు. ఈ నిజం తెలిసిందంటే మీ షాప్కి అంత మంచిది కాదు. అవును, మీ బిజినెస్ అస్సలు బాలేదు. అసలు ఈ షాప్ ఓనర్ ఎక్కడున్నాడు? నేను కంప్లైంట్ చేయాలి. ఏం చేస్తున్నావు? నువ్వెవరి కోసం వెతుకుతున్నావు? ఈ షాప్కి నేనే ఓనర్ని. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? గొడవ చేయడానికి వచ్చారా? చూడ్డానికి బాగానే ఉన్నారు కానీ నోరు విప్తే అన్ని అబద్ధాలే. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. హాయ్ గర్ల్స్, ఈ బ్రాండ్ మెమరీ స్టిక్ కేవలం 200 మాత్రమే ఉంటుంది. మీకు నమ్మకం లేకపోతే ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఆన్లైన్లో ఉండేవన్నీ ఫేకే, అందుకే మీకు తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. చూడు, తన వేవేలా ఉంది. మీ సలహాకి థ్యాంక్స్, కానీ షాప్ ఓనర్ నిజం చెప్తున్నారు అనిపిస్తుంది. ఆయన బిజినెస్ రన్ చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత లాభం చూసుకోవాలి కదా. తనేదో మంచిదన్నట్టు ఓ దగ్గర నటించేస్తుంది. ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటుంది? మనం హెల్ప్ చేయాలనుకుంటే చివరికి మనల్ని పిచ్చోని చేసింది. నాకు తెలుసు, నువ్వు వేవే తను మెంగిరాన్ కాబట్టి ఇలా చేసుంటుంది. తను మన స్కూల్ కి బ్యూటీ, తెలుసా? ఒకసారి గుర్తు తెచ్చుకో. అందుకే ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. ఖచ్చితంగా కారణం మాత్రం ఇదే. మీ ఇద్దరి మధ్య పోటీ పచ్చగట్టి వేస్తే బగ్గుమనేలా జరిగింది. అలాంటిది తను నీ ముందు ఇలా బిల్డప్ ఇస్తూ పోజ్ ఎందుకు కొడుతుంది? చూడు, మా మధ్య పోటీ ఏమీ లేదు. అయినా లాస్ట్ ఇయర్ ఫోటో పంపించింది ఎవరు? అప్పుడే నా సెల్ ఫోన్ కంప్యూటర్ అని చెక్ చేసావు కదా. పంపించింది నేను కాదు. అయినా నేనెందుకు బ్లర్ అయినా ఆ ఫోటో పంపిస్తాను చెప్పు? నేను పంపించుంటే ఫుల్ క్లారిటీ అన్నా నీ అందమంతా కనపడేలా ఉన్న ఫోటో పంపించుండేదాన్ని. అవును, మెంగిరాన్ పిక్ ని ఫోటోషాప్ చేసి ఉంటారు. దానికి చాలా ఎడిటింగ్ చేసి ఉంటారు. అయినా ఫోటోలో ఉన్నంత అందంగా బయట లేదు. తన అసలు ఫోటో పంపుంటే లాస్ట్ ఇయర్ నువ్వు ఓడిపోయేదాన్ని కాదు వేవే. చూడు, నేను ఇప్పుడు ఇంటర్నెట్ షాప్కి వెళ్తున్నాను. అయినా లాస్ట్ ఇయర్ గెలిచింది కదా తను, నేను సెకండ్ వచ్చాను. ప్రాక్టికల్ గా చూస్తే నిజానికైతే తన పైన నాకు జెలసీ ఉండాలి.
నా పైన తనకెందుకుంటుంది? ఎవరికి తెలుసు, మేబీ నువ్వు చాలా ఫ్లాట్ గా ఉన్నావు అనుకుంటా. ఏయ్ నోర్మయ్, ఏం మాట్లాడుతున్నావు? అదే అయ్యుండొచ్చు. ఏయ్, నాకు ఇప్పుడు అర్థమైంది నీకు బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడు అని. ఎందుకు చెప్పు, నేను కంప్లీట్ గా మార్చుకుంటాను. నీకు అబ్బాయిల కంటే అమ్మాయిల పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. బేబీ, ఇలా సరే, సరే, మాట్లాడితే ఇంక నిన్ను tease చేయను, tease కొట్టేస్తాను. చేయను. నేను వెళ్తున్నాను, నా ల్యాప్టాప్ పట్టుకుని వెనకాల వచ్చేయ్. బాయ్. అయినా నువ్వు నన్ను టీచ్ చేయడం ఏంటి? 24 hours కంప్యూటర్ ముందే కూర్చుంటావు. మీ నాన్నగారు నాకు చెప్పారు నువ్వు సొంతంగా కంపెనీ స్టార్ట్ చేయబోతున్నావని. అవును, నాకు ఆలోచన ఉంది. ఇంతకీ ఏ ఫీల్డ్లో? నేను 2 గేమ్స్ డెవలప్ చేయాలి. నువ్వు గనక ఈ 2 రౌండ్లో గెలిస్తే నేను నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. బేబీ, వచ్చావా బేబే? లేట్ అయితే భయపడి రావేమో అనుకున్నాను. నేను కరెక్ట్ టైంకి వచ్చాను. నువ్వు ఏ టైంకి వచ్చినా రిజల్ట్ మాత్రం మారదు. నేను ఉంగరం ఇవ్వడానికి సిద్ధంగా లేను. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు నీ వంతు. గుడ్ గేమ్. గుడ్ గేమ్. దేవుడా, ప్లేయర్ వెస్ ప్లేయర్ ర్యాంకింగ్స్ లో కేవలం వైవై మాత్రమే ఉంది. చిత్తుగా ఓడించి వేసింది. అవును, ఎలా పర్ఫెక్ట్ గా జంప్స్ కంట్రోల్ చేస్తుంది. ఆ డాడ్జెస్ మాత్రం అద్భుతం. అంతే, అంత అద్భుతంగా ఫైట్ చేశాక కూడా ఇంకా 6వ స్థానంలో ఎలా ఉంది? అసలు ఇంతకీ నెంబర్ 1 ఎవరు? ఎవరు నెంబర్ 1? ఏ తను నాయి అనుకుంటాను, కానీ ఇంతకు ముందు మాత్రం నేను అతను చూడలేదు. ఆ పేరుకు మాత్రం బిల్డప్ బాగా ఎక్కువైంది. వేవే, ఇంకో లాస్ట్ మ్యాచ్ ఆడదామా? ఓకే, నేను ఇక్కడ ఇంటర్నెట్ కేఫ్లో ఉన్నాను. నాకు గంట టైం మాత్రమే ఉంది. గేమ్ త్వరగా కంప్లీట్ చేద్దాం. మన అగ్రిమెంట్ ప్రకారంగా ఈ 2వ రౌండ్లో నువ్వే గెలిచావు. నేను నీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఈ ప్లేస్ నీకు గిఫ్ట్గా ఇస్తాను. నువ్వు ఓపెన్ చేసేది గేమింగ్ కంపెనీ కదా, దీన్ని బాగా రెనోవేట్ చేయించు. నీ స్టార్టింగ్ టైంలో హెల్ప్ అవుతుంది. అంకుల్, ఇవన్నీ మీ కండిషన్స్, అందుకు నేను ఒప్పుకోలేదు. ఈ ప్లేస్ నీకొద్దా? వద్దు. వెరీ గుడ్, నీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. నాకు తెలిసి 0 నుండి స్టార్ట్ చేయడంలో అసలే నాకు కిక్ ఉంది. ఇప్పటికే నేను ఒక ప్లేస్ చూశాను. మన ఇద్దరం ఒకే చెట్టు నుండి దూరంగా కిందకి పడిన పండ లాంటి వాళ్ళం. కంప్యూటర్కి అతుక్కుపోవడం అంటే మనకు బాగా ఇష్టం. మీ నాన్నగారు ఆర్కియాలజీ, మీ మమ్మీ హిస్టరీ, కానీ నువ్వు మాత్రం కంప్యూటర్ సైన్స్. మన ఇద్దరం ఒకటే అని ఖచ్చితంగా చెప్పగలను. ఈ ప్లేస్ని ఎక్కువ రోజులు మేనేజ్ చేయగల శక్తి నాకు లేదు. బాస్, మీకు కాల్ వచ్చింది. ఓకే.
హాయ్ అందరికీ, ఇవాళ డ్రామా చాలా బాగుండిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే పూర్తి డ్రామా చూడండి.